హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మనం అకౌంటింగ్ పేపర్ కోసం డిస్కస్ చేద్దాము. మీరందరూ ఎట్లా రాసిరో నాకు చెప్పండి. నేను చెప్పిన థియరీ వచ్చిందా రాలేదా ఈ వీడియోలో చెప్తా. అండ్ చాలామంది అంటున్నారు పేపర్ చాలా టఫ్ వచ్చింది ప్రాబ్లమాటిక్లో. నేను ఆల్రెడీ చెప్పిన ప్రాబ్లమ్స్ అయితే చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి. థియరీ అయితే పర్ఫెక్ట్గా నేను అన్నీ వెతికి వెతికి రాస్తున్నా. అండ్ థియరీ రాసిన వాళ్ళు కూడా పాస్ అవుతారు, ఎందుకంటే థియరీ కరెక్ట్ రాస్తే ఎగ్జాక్ట్ మీరు పాయింట్స్ రాస్తే పాస్ అవుతారు, ఏం భయపడకండి. అండ్ ప్రాబ్లం చేసిన వాళ్ళు కూడా అవుతారు, అటెంప్ట్ చేస్తే కూడా అవుతారు నార్మల్గా, అంటే దానికి సంబంధించి. ఇప్పుడైతే మనము పార్ట్ బిలో స్టార్ట్ చేద్దాం. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ అకౌంటింగ్ కాన్సెప్ట్ అండ్ కాన్వర్జేషన్ ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ వన్. సెకండ్ వన్ నేను ఇది ఇంపార్టెంట్ అని ఆల్రెడీ అక్కడ ఇచ్చిన వీడియోలో అది వచ్చింది. అండ్ యూనిట్ 2లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కూడా చెప్పిన, అది కూడా వచ్చింది. అండ్ థర్డ్ యూనిట్ నుంచి మీకు ఒక ప్రాబ్లం, ఒక థియరీ వచ్చింది కదా, ఎయిత్ వన్ డిఫైన్ రేషియో అనాలిసిస్ కూడా చెప్పిన నేను, అది కూడా వచ్చింది 3. అండ్ ఫోర్త్ లాంగ్ క్వశ్చన్ వచ్చేసి నైన్త్ వన్ డిఫైన్ కాస్ట్. ఇంకో చూడండి ఎగ్జాక్ట్ అదే నేను చెప్పిందే వచ్చింది. అండ్ ఫిఫ్త్ వన్ ఒకటి బ్రేక్ ఈవెన్ అనాలిసిస్లో బ్రేక్ ఈవెన్ పాయింట్ చెప్పిన నేను. అండ్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ కోసం కూడా చెప్పిన, కానీ గ్రాఫికల్ది చెప్పలేను. బట్ ఇది అటెంప్ట్ చేసినా కూడా మీకు హాఫ్ ఆఫ్ ద మార్క్స్ వస్తాయి, మీరేం భయపడకండి. అండ్ నెక్స్ట్ షార్ట్ చూసుకుంటే డిఫైన్ అకౌంటింగ్ కూడా చెప్పిన, వాట్ ఈస్ డిప్రిసియేషన్ కూడా చెప్పిన, అడ్వాంటేజెస్ ఆఫ్ రేషియో అనాలిసిస్, ట్యాక్స్ ప్లానింగ్, సివిపి అనాలిసిస్, ఇవన్నీ లాంగ్లో కవర్ అవుతాయి. మీరు ఒకసారి అందుకే లాంగ్ వీడియో చూస్తే అన్నీ కవర్ అవుతాయి అనే చెప్పిన. ఎగ్జాక్ట్గా నేను ఏదేదైతే ఇంపార్టెంట్ అని చూసి చెప్పానో అవి మాత్రం డ్యామ్ షూర్గా వచ్చినాయి. హోప్ మీరు అందరు మంచిగా రాసిరని అనుకుంటున్నాను, ఒకవేళ థియరీ నేను చెప్పింది విన్నట్టయితే. ఎందుకంటే నేను మోస్ట్లీ చాలా వెతికి రాస్తున్నా ఇంపార్టెంట్వన్నీ. థియరీ మాత్రం నేను చెప్పింది వచ్చింది, సమ్స్ మాత్రం నేను చెప్పలేను కాబట్టి నాకు అంత ఐడియా లేదు మీరు అనుకున్నవే వచ్చినాయా రాలేదా అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీరు ఎట్లా రాసిరో కూడా చెప్పండి నాకు. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ కూడా నేను చాలా వెతికి వెతికి రాస్తున్నా, అందుకే కొంచెం లేట్ వస్తున్నాయి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే గాయస్, బాయ్. అండ్ లెట్ మీ నో మీరు ఎట్లా రాసిరో ఎగ్జామ్. ఓకేనా, బాయ్. కేస్ స్టడీ కూడా ఎట్లా రాసారో చెప్పండి.